బొత్స గారు, కౌన్సిల్ ఎల్ఓపి అంటే మేధావి అనుకున్నాం. కేజీకి లీటర్కి తేడా తెలిసి కూడా భక్తులను నీ నటనతో బొంకుడుతో బోల్తా కొట్టించడానికి కష్టపడుతున్నావని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. టీవీ9 స్క్రోలింగ్ లో మీరు వేసిన ప్రశ్న చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎమ్మెల్సీగా, మాజీ మంత్రిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఇప్పుడు కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా ఉండి కనీసం 10వ తరగతి పిల్లాడికి తెలిసిన సాంద్రత, స్పెసిఫిక్ గ్రావిటీ లెక్క కూడా తెలియదంటే అది మీ అజ్ఞానం. లేదు తెలిసి కూడా మీరు ఇలా అబద్ధాలు ఆడుతుంటే అది రాష్ట్రానికి అవమానం. మీరు ప్రస్తావిస్తున్న ఆ బిల్లులో ఉన్నది లీటరు ధర, కేజీ ధర కాదు. మీరు యావత్తు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తూ దాస్తున్న అసలు లెక్కలు ఇవే. నెయ్యి సాంద్రత నీటి కంటే తక్కువ ఉంటుంది, 0.905 గ్రామ్స్. అంటే 1 కేజీ నెయ్యి సుమారు 1.11 లీటర్ల పరిమాణానికి సమానం. మీరు పట్టుకొచ్చిన బిల్లులో లీటర్ ధర 560 రూపాయలు జిఎస్టి లేకుండా. దీనిని కేజీలోకి మారిస్తే అది సుమారు 621.60 రూపాయలు అవుతుంది. ఇక అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ టెండర్ ఖరారు చేసిన సమయంలో జిఎస్టి 12% ఉంది. ఆ లెక్కన చూస్తే కేజీ ధర జిఎస్టి లేకుండా 621.60 పైసలు. 12% జిఎస్టి 74 రూపాయల 59 పైసలు. మొత్తం ధర 621.60 పైసలు ప్లస్ 74 రూపాయల 59 పైసలు కలిపితే 696.19 పైసలు. బొత్స గారు, మీరు చూపిస్తున్న డైరీ నెయ్యే టెండర్ సమయం నాటి లెక్కల ప్రకారం కేజీ 696 పడుతుంటే టీటీడీ కేవలం 658 రూపాయలకి నాణ్యమైన నెయ్యిని సేకరిస్తోంది. అంటే మార్కెట్ కంటే తక్కువ ధరకే వస్తోందని మీరే నిరూపించారు. ఈ స్వల్ప వ్యత్యాసం ట్రాన్స్పోర్ట్ పూణే నుండి తిరుమలకు ప్యాకేజింగ్ ఖర్చుల వల్ల వస్తుందని అర్థం చేసుకోవడానికి రాకెట్ సైన్స్ అక్కర్లేదు. కనీస ఇంగిత జ్ఞానం ఉంటే చాలు. 2024 నుండి నందిని డైరీని టీటీడీ తప్పించిందని మీరు అడ్డగోలుగా ప్రచారం చేశారు. కానీ వాస్తవాలు మీ అబద్ధాలను చెంప దెబ్బ కొడుతున్నాయి. గత 7 టెండర్లలో 4 టెండర్లను దక్కించుకున్న నందిని డైరీనే. 11/2024 బోర్డు తీర్మానం నెంబర్ 16 10 లక్షల కేజీలు 495 రూపాయలు. 1/2025 తీర్మానం నెంబర్ 182 20 లక్షల కేజీలు 513 రూపాయలు. 5/2025 తీర్మానం నెంబర్ 292 10 లక్షల కేజీలు 600 రూపాయలు. 10/2025 తీర్మానం నెంబర్ 484 20 లక్షల కేజీలు 716 రూపాయల 92 పైసలు. దీనిలో 10 లక్షల కేజీలు మాత్రమే సరఫరా చేయగలమని నందిని తెలిపింది. మార్కెట్ లో ధరలు పెరిగినప్పుడు నందిని డైరీనే కిలో 716 రూపాయలు అడిగితే ఇందాపూర్ వారు 658 రూపాయలకి ఇస్తుంటే తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి కొంటున్నందుకు మెచ్చుకోక బురద జల్లుతారా? కోట్లాది హిందువుల విశ్వాసాలను తప్పుదోవ పట్టించడానికి మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంది? బొత్స గారు, నాడు కల్తీ నేడు బురద జల్లడమే పనా? గత మీ ప్రభుత్వ హయాంలో ఎన్డీడీబీ నిపుణుల కమిటీని దొంగలో తొక్కి కల్తీ నెయ్యితో స్వామివారి ప్రసాద పవిత్రతను అపవిత్రం చేసిన చరిత్ర మీది. ఈ రోజు అదే ఎన్డీడీబీ, ఎన్సీడీఎఫ్ఐ మరియు ఐడిఏ మార్కెట్ పరిస్థితులను విశ్లేషించి శాస్త్రీయంగా ధరలు నిర్ణయిస్తుంటే దానిపై బురద జల్లడం మీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చే తప్పుడు స్క్రిప్ట్లు చదవడం మానేసి కనీసం ఒక క్యాలిక్యులేటర్ పట్టుకుని లెక్కలు చూసుకోండి. కేజీకి లీటర్కి తేడా తెలియకుండా కౌన్సిల్లో గొంతు చిచ్చుకోవడం చూస్తుంటే ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. బొత్స గారు, అబద్ధాలు ప్రచారం ఆపండి బొత్స గారు. లేదు అంటే మీ నీలి మేధావుల అడ్డగోలు లెక్కలు మీ రాజకీయ భవిష్యత్తుకే గొడ్డలు పెట్టవుతాయి.